హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ మార్చ్ 6th సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి డైలీ షిఫ్ట్ వైజ్ అడుగుతున్నటువంటి పీడిఎఫ్స్తో పాటు మీకు మిగిలినటువంటి అన్ని రకాల జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఈ పర్టికులర్ కోర్సులో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. 199 రూపీస్ కోర్స్ ఫీ అయితే ఉంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే రైల్వే గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 1 year వ్యాలిడిటీతో తెలుగు మీడియంలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ యొక్క వీడియోస్ని ప్రొవైడ్ చేస్తున్నామండి, వీడియో కోర్సెస్ని. సో మీరు ఈ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. 499 రూపీస్కి 1 year వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ 3 కోర్సులు కూడా మీకు ఇక్కడ రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇక్కడ యాప్ హోమ్ పేజ్లో ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 3 కోర్సెస్ తీసుకోండి. మీకు అన్ని రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకి ఈ కోర్సెస్ అయితే హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మార్చ్ 6th సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫ్రమ్ విచ్ కంట్రీ డిడ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారో ది ఐడియా ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి అని చెప్పేసి అడిగారు. సో డిపిఎస్పీలని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటి ఒక అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగిందని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి ఐర్లాండ్ అనేటువంటి దేశం నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ కంట్రీ హ్యాస్ ఇండియా అడాప్టెడ్ ది 5 year ప్లాన్స్ అని చెప్పేసి అడిగారు. సో భారతదేశం 5 ఏళ్ల ప్రణాళికలను ఏ దేశం నుంచి స్వీకరించింది అని చెప్పేసి అడిగితే, సో ఇది మనకి సోవియట్ యూనియన్, గతంలో సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్గా పిలిచేటువంటి రష్యా దేశం నుంచి ఈ పర్టికులర్ అంశాలను అయితే తీసుకున్నారనమాట. సో 5 year ప్లాన్స్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ది సెన్సస్ ఆఫ్ 2011 వాట్ వాజ్ ది పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఏజ్డ్ 0 to 6 years ఇన్ ఇండియా? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 0 నుండి 6 years మధ్య ఉన్నటువంటి పిల్లలకి సంబంధించిన జనాభా శాతం ఎంత అని చెప్పేసి అడిగారు. సో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 16.45 కోట్ల మంది చిన్నపిల్లలకి సంబంధించినటువంటి జనాభా ఉంది అని చెప్పేసి అప్పటి అంచనాల ప్రకారం తెలపడం జరిగింది. అయితే దీని యొక్క పర్సంటేజ్ వచ్చేసి 13.59% అండి. సో టోటల్ దేశ జనాభాలో చిన్నపిల్లలకి సంబంధించినటువంటి 0 to 6 years మధ్య ఉన్నటువంటి పర్టికులర్ క్యాండిడేట్స్కి సంబంధించిన పర్సంటేజ్ ఆఫ్ సెన్సస్ చూస్తే జనాభా 13.59% అనమాట. సో జనాభా లెక్కల నుంచి, ముఖ్యంగా 2011 జనాభా లెక్కల నుంచి మనకి ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. మేము 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్లో ఆ యొక్క పర్టికులర్ టాపిక్కి సంబంధించినటువంటి చాలా మంచి మెటీరియల్ అయితే పెట్టాము. దానిపైన వీడియో కూడా చేస్తాను నేను మీకు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 199 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి. డైలీ అడుగుతున్నటువంటి షిఫ్ట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు మీకు చాలా రకాల పీడిఎఫ్స్, ప్రీవియస్ పేపర్స్, 20,000+ బిట్స్ ఉన్నటువంటి జీకే పీడిఎఫ్స్, అలాగే మీకు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్కి సంబంధించి, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా ఈ 199 రూపీస్ కోర్స్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లో మీకు రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఈ కోర్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వ్రోట్ అక్బర్నామా అని చెప్పేసి అడిగారు. సో అక్బర్నామా ఎవరు రాశారు అంటే, సో అబుల్ ఫాజల్ రాయడం జరిగింది. సో అబుల్ ఫాజల్ అక్బర్నామాని రాశాడు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ నానా సాహెబ్ ఫ్లీ ఆఫ్టర్ బీయింగ్ డిఫీటెడ్ ఇన్ ద రివోల్ట్ ఆఫ్ 1857? 1857 తిరుగుబాటులో ఓడిపోయిన తర్వాత నానాసాహెబ్ ఎక్కడికి పారిపోయాడని చెప్పేసి అడిగారు. సో 1857కి సంబంధించినటువంటి తిరుగుబాటుకి సంబంధించి ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వస్తుంది, చదవండి, ఆ టాపిక్ పైన క్వశ్చన్స్ చూసుకోండి అని చెప్పాను. చాలామంది దీనిపైన వీడియో చేయమని చెప్పేసి అడిగారు. సో ఈరోజు ఆఫ్టర్నూన్ 1857 రివోల్ట్కి సంబంధించినటువంటి యొక్క పర్టికులర్ టాపిక్ పైన క్లియర్ కట్ వీడియో, చాలా ఇంపార్టెంట్ బిట్స్తో కూడినటువంటి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో దీనిపైన వీడియో అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నానాసాహెబ్ ఈ యొక్క 1857 తిరుగుబాటులో ఓడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, సో ఇక్కడ మనకి
దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి గూగుల్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 1857 తిరుగుబాటులో నానాసాహెబ్ ఓడిపోయిన తర్వాత నేపాల్కి పారిపోవడం జరిగిందండి. నేపాల్ దేశానికి పారిపోయాడు. అయితే ఇతను ఎక్కడి నుంచి ఈ యొక్క 1857 తిరుగుబాటుకి సంబంధించి లీడ్ చేశాడు అని చూసుకున్నట్లయితే కాన్పూర్ అనేటువంటి ఒక ప్రాంతం నుంచి ఆయన నాయకత్వం వహించి ఈ 1857 తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది. అయితే ఓడిపోయిన తర్వాత ఆయన నేపాల్కి పారిపోయాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మనకి అదే టాపిక్ నుంచి వచ్చింది. హూ లెడ్ ది రెవల్యూషన్ ఆఫ్ 1857 ఫ్రమ్ బీహార్ నుంచి ఎవరు ఈ యొక్క 1857 తిరుగుబాటుకి సంబంధించిన నాయకత్వం వహించారు అని చెప్పేసి చూసుకుంటే వీర్ కున్వర్ సింగ్ అండి. ఓకే, వీర్ కున్వర్ సింగ్ అనేటువంటి ఆయన నాయకత్వం వహించారు. నెక్స్ట్ క్వశ్చన్ హూజ్ పర్మిషన్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణలో ఎవరి అనుమతి తప్పనిసరి అని చెప్పేసి అడిగారు. ఆన్సర్ చూస్తే అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ది ప్రెసిడెంట్స్ అసెంట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. భారత రాజ్యాంగం ప్రకారం ఏదైనా రాజ్యాంగ సవరణకు అధ్యక్షుడి అంగీకారం ఖచ్చితంగా తప్పనిసరి అని చెప్పేసి అయితే ఉంది. సో సెన్సస్ గురించి మరొక క్వశ్చన్ అయితే వచ్చింది. వాట్ వాజ్ ది పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ది 2011 సెన్సెస్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క జనసాంద్రత ఎంత అని చెప్పేసి అడిగారు. సో 382 అండి, 382. సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ ఖరీఫ్ క్రాప్, వీటిలో ఖరీఫ్ పంట ఏది అని చెప్పేసి అడిగారు. సో ఖరీఫ్కి సంబంధించినటువంటి పంటలు ఏమనేది చూసుకుంటే సో క్రాప్స్ లైక్ రైస్, మెయిజ్, మిల్లెట్, రాగి, సోయాబీన్, గ్రౌండ్ నట్, కాటన్, సర్గుమ్, పీజియన్ పీ, జూట్, షుగర్ కేన్, టీ అండ్ కాఫీ ఆర్ ఖరీఫ్ క్రాప్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ మాన్సూన్ క్రాప్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. వీటిని ఋతుపవనాల పంటలు అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో బియ్యం, మొక్కజొన్న, మిల్లెట్లు, రాగి, సోయాబీన్, వేరుశెనగ, పత్తి, జొన్న, పావురం, బఠానీ, అలాగే జనపనార, చెరకు, టీ మరియు కాఫీ వంటి పంటలను ఖరీఫ్ పంటలు అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్ నాసిమ్ ఆల్ బాహర్ ఈజ్ naval exercise between India and which other country. ఓకే, నాసిమ్ ఆల్ బాహర్ భారతదేశం మరియు ఇతర దేశాల మధ్య జరిగినటువంటి నావికా దళానికి సంబంధించిన వ్యాయామం ఏమిటి అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇది ఇండియా అండ్ ఒమన్ దేశాల మధ్య జరిగినటువంటి ఎక్సర్సైజ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు అంటే సరోద్ ప్లేయర్ అండి. సో ఇక్కడ మ్యూజిషియన్స్ అండ్ దేర్ ఫేమస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా గతంలో చేశాను అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా నేను మీకు 199 రూపీస్ కోర్సులో అయితే పెట్టడం జరిగిందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దేర్ మ్యూజిషియన్స్ అనేది. సో ఆ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఈ 199 రూపీస్ కోర్సులో ఉంది, మీరు కుదిరితే తీసుకోండి. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ది ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్. ఈ కింది వాటిలో ఏది వేణువు పరికరానికి సంబంధించింది అని చెప్పేసి వ్యక్తి గురించి అడిగారు ఇది. సో హరిప్రసాద్ చౌరాసియా అనేటువంటి ఆయన సో ఫ్లూట్ వాయించడంలో బాగా నిష్ణాతులు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వై డస్ ఏ స్కూటర్ ఆర్ ఏ బైసికల్ స్లిప్ ఆన్ రోడ్ కవ్స్ డ్యూరింగ్ రైనీ సీజన్. వర్షాకాలంలో స్కూటర్ లేదా సైకిల్ రోడ్డు వక్రతలపై ఎందుకు జారిపోతుంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే వైల్ టేకింగ్ టర్న్స్ ఎట్ హై స్పీడ్ ఏ మోటార్ సైక్లిస్ట్ మే స్కిడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకే, అధిక వేగంతో మలుపులు తీసుకునేటప్పుడు సెంట్రిపిటల్ ఫోర్స్ లేకపోవడం వల్ల మోటార్ సైక్లిస్ట్ స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ రెసిపియెంట్స్ రిసీవ్డ్ ది నేషనల్ టీచర్ అవార్డ్ ఇన్ ద ఇయర్ 2024. 2024 సంవత్సరంలో ఎంతమంది గ్రహీతలు జాతీయ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు అంటే మొత్తం 82 మంది యొక్క అవార్డును అయితే అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వెన్ వాజ్ గణేష్ ఉత్సవ్ స్టార్టెడ్ బై లోకమాన్య బాలగంగాధర్ తిలక్. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ చేత గణేష్ ఉత్సవ్ను ఎప్పుడు ప్రారంభించారు అంటే 1893 సంవత్సరంలో ఈ యొక్క గణేష్ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వెన్ వాజ్ వందే మాత్రం రిటెన్ బై బంకిం చంద్ర చటర్జీ. వందే మాత్రం ఎప్పుడు బంకిం చంద్ర చటర్జీ రాశారు అని చెప్పేసి అడిగారు. సో ఇది నవంబర్ 7, 1876 సంవత్సరంలో రాయడం జరిగింది. నవంబర్ 7, 1876 సంవత్సరంలో రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ వాజ్ ది మెయిన్ రీజన్ ఫర్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియాస్ థర్డ్ ఇయర్ ప్లాన్. ఓకే, భారతదేశం యొక్క 3వ 5 ఏళ్ల ప్రణాళిక విఫలమవడానికి ప్రధాన కారణం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే నేను ఈ యొక్క థర్డ్ ఇయర్ ప్లాన్ వచ్చేసి 1961 to 66 మధ్య జరిగిందని చెప్పేసి నేను గతంలో వీడియో కూడా చేశాను నేను 2 days బ్యాక్. మీరు ఖచ్చితంగా అది చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది.
సో ఈ యొక్క 5 year ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 1962లో మనకి ఇండియా చైనా యుద్ధం జరిగింది. ఇంకా 1965లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. సో ఈ 2 యుద్ధాల వల్ల దేశంలో కరువు పెరిగిపోవడం వల్ల సో పెట్టుకున్నటువంటి టార్గెట్ కంటే కూడా ఈ యొక్క 5 year ప్లాన్ అనేది రీచ్ కాలేకపోయిందనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క థర్డ్ 5 year ప్లాన్ అనేది ఈ 2 యుద్ధాలు రావడం వల్ల ఇది ఫెయిల్ అయిందనమాట. సో దీనికి సంబంధించి దీన్ని సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ దీనికి సంబంధించినటువంటి టార్గెట్ కూడా పెట్టుకున్నారు, కానీ అది రీచ్ అవ్వలేకపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ది రూలర్స్ ఆఫ్ ది మంగోల్ ఎంపైర్ బిలాంగ్ టు విచ్ డైనస్టీ? ఓకే, మంగోల్ సామ్రాజ్యం యొక్క పాలకులు ఏ రాజవంశానికి చెందినవారు అని చెప్పేసి అడిగారు. సో చూసుకున్నట్లయితే మనకి ది రూలర్స్ ఆఫ్ ది మంగోల్ ఎంపైర్ బిలాంగ్ టు ది చింగిసిద్ డైనస్టీ అండ్ యువాన్ డైనస్టీ. ఓకే, మంగోల్ సామ్రాజ్యం యొక్క పాలకులు చింగిసిడ్ రాజవంశం మరియు యువాన్ రాజవంశానికి చెందినటువంటి వారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్ డివైడ్స్ నార్త్ అండ్ సౌత్ ఇండియా? కింది పర్వత శ్రేణుల్లో ఏది ఉత్తర మరియు దక్షిణ భారతదేశాన్ని విభజిస్తుంది అంటే ఈ క్వశ్చన్ మనకి రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఫ్యూ డేస్ బ్యాక్ మనకు ఒక షిఫ్ట్లో అయితే అడిగారు. సో వింధ్యా మౌంటైన్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో, వింధ్యా పర్వత శ్రేణి ఏదైతే ఉందో అది ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని సపరేట్ చేస్తాయన్నమాట, పర్టికులర్ మౌంటైన్ రేంజెస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 10 degree ఛానల్ సపరేట్స్ వాట్స్ ఫ్రమ్ వాట్ అని చెప్పేసి అడిగారు. సో 10 degree ఛానల్ దేని నుండి వేరు చేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆఫ్ ఇండియా దేర్ ఈజ్ ఏ స్ట్రైట్ సపరేటింగ్ ది లిటిల్ అండమాన్ ఐలాండ్ ఫ్రమ్ ది కార్ నికోబార్ ఐలాండ్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ 10 latitude నార్త్. ఓకే, భారతదేశంలోని అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో చిన్న అండమాన్ ద్వీపాన్ని కారు నికోబార్ ద్వీపం నుండి వేరు చేసేటువంటి జలసంధి అయితే ఉంది. సో ఇది 10 అక్షాంశ ఉత్తరాన ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ది స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా? భారతదేశంలోని అతి చిన్న యూనియన్ భూభాగం ఏమిటి అని చెప్పేసి చూసుకుంటే లక్షద్వీప్ అండి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి హూజ్ బుక్ ఈజ్ గీతా గోవింద? గీతా గోవింద ఎవరి పుస్తకం అని చెప్పేసి అడిగారు. ఇది జయదేవ అనేటువంటి ఆయన రాసినటువంటి బుక్ అండి. ఇది చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వచ్చినటువంటి బిట్. ఓకే, గీతా గోవింద అనేటువంటి పుస్తకం రాసిన ఎవరంటే జయదేవ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ అన్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ అని చెప్పేసి అడిగారు. సో షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాల పరిపాలనకు భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్లో ఒక ముఖ్యమైనటువంటి నిబంధన అంటే ఇది ఆర్టికల్ 244 అండి. సో ఆర్టికల్ 244లో ఒక ముఖ్యమైనటువంటి నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది అపాయింట్మెంట్ ఆఫ్ ఏ జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఇన్ ద స్టేట్ ఈజ్ డన్ బై ది ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ హూమ్? రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తిని నియమించడం అధ్యక్షుడు ఎవరితో సంప్రదించి చేస్తారు అంటే గవర్నర్తో అండి. సో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్తో సంప్రదించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్తో గవర్నర్తో అలాగే సిజేఐ ఎవరైతే ఉంటారో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీరిద్దరితోనూ సంప్రదించి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు యొక్క జడ్జిని నియమించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ విచ్ కోర్ట్ ఆర్ డివోర్స్ అండ్ మ్యారేజ్ రిలేటెడ్ కేసెస్ హర్డ్? విడాకులు మరియు వివాహ సంబంధిత కేసులు ఏ కోర్టులో వినబడతాయి అంటే రిసీవ్ చేసుకుంటారు అనుకుంటే సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్యామిలీ కోర్ట్ ఆర్ ది సుప్రీం కోర్ట్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే ఉంది. ఇది కుటుంబ కోర్టులో లేదా సుప్రీం కోర్టులో అయితే ఈ యొక్క విచారణలు జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఈజ్ ఇన్ ది నార్థన్ డైరెక్షన్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఉత్తర దిశలో ఏ రాష్ట్రం లేదా కేంద్ర భూభాగం ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ రీజియన్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ఇన్ అండర్ 19 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2024? ఓకే, అండర్ 19 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 2024లో భారతదేశం ఎన్ని పథకాలు గెలుచుకుందంటే మొత్తం 17 పథకాలు అయితే గెలుచుకుంది. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ది క్వార్టర్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ సెప్టెంబర్ 2024? సెప్టెంబర్ 2024లో సో దీనికి సంబంధించిన ఆన్సర్ చూస్తే ఇండియాస్ రియల్ జీడిపి గ్రోత్ రేట్ స్టుడ్ ఎట్ 5.4 ఇన్ ది జూలై టు సెప్టెంబర్ 2024 క్వార్టర్. భారతదేశం యొక్క నిజమైనటువంటి జీడిపి వృద్ధి రేటు జూలైలో 2024 త్రైమాసికంలో 5.4 వద్ద ఉందన్నమాట. నెక్స్ట్ వన్, ఫుట్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ యూనిట్? ఫుట్ అనేది ఏ రకమైనటువంటి యూనిట్ అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే ఏ ఫుట్ ఈజ్ ఏ యూనిట్ ఇన్ ది ఎఫ్పిఎస్ ఫుట్ పౌండ్ సెకండ్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. సో ఫుట్ అనేది మనకి ఎఫ్పిఎస్ వ్యవస్థలో ఒక యూనిట్గా చెప్పుకుంటారు.
నెక్స్ట్ వన్, ఆన్ వాట్ డిడ్ ఇండియా మెయిన్లీ డిపెండ్ బిఫోర్ ఇండిపెండెన్స్? భారతదేశం ప్రధానంగా స్వాతంత్రానికి ముందు దేనిపైన ఆధారపడి ఉంది అంటే వ్యవసాయం పైన, అలాగే వాటికి సంబంధించినటువంటి వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత ఆదాయం పైన ఆధారపడి ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, ది సెక్యూరిటీస్ అపెలేట్ ట్రిబ్యునల్ SAT వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ విచ్ యాక్ట్? సెక్యూరిటీస్ అపెలేట్ ట్రిబ్యునల్ ఏ చట్టం ప్రకారం స్థాపించబడింది అని చెప్పేసి అడిగారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI యాక్ట్ 1992. ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992 SEBI. ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఇది చట్టబద్ధమైనటువంటి సంస్థ అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే ఇది 1992 SEBI యాక్ట్ ద్వారా దీన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, టు హూమ్ వాజ్ రూపీస్ 1.52 lakh crore అలొకేటెడ్ ఇన్ బడ్జెట్ 2024-25? బడ్జెట్ 2024-25లో 1.52 లక్షల కోట్ల రూపాయలు ఏ శాఖకు కేటాయించారని చెప్పేసి చూసుకుంటే అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, సో వ్యవసాయ మరియు సంబంధిత రంగాలకి సంబంధించి 1.52 లక్షల కోట్ల రూపాయలు 2024-25 బడ్జెట్లో కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సో బడ్జెట్ 2024-25కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి. సో బడ్జెట్ చూసుకోండి, సెంట్రల్ బడ్జెట్ 2024-25 అనమాట. రీసెంట్గా వచ్చింది కాదు, రీసెంట్గా వచ్చింది కూడా చూడాలి అనుకుంటే చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి, అకార్డింగ్ టు ది అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అండర్ విచ్ మిషన్ 3 స్పేస్ షిప్స్ విల్ బీ లాంచ్డ్? అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏ మిషన్ 3 అంతరిక్ష నౌకలు ప్రారంభించబడతాయి అంటే గగన్యాన్ మిషన్ ద్వారా ప్రారంభించబడతాయండి. నెక్స్ట్ వన్, విచ్ సేవింగ్స్ అకౌంట్ డిడ్ బంధన్ బ్యాంక్ లాంచ్ ఫర్ ఉమెన్ కస్టమర్స్? మహిళా కస్టమర్ల కోసం బంధన్ బ్యాంక్ ఏ పొదుపు ఖాతాను ప్రారంభించింది అంటే సో అవని సేవింగ్స్ అకౌంట్ అనేటువంటి యొక్క కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్ అండి, 6th March. ఇంకా థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్ చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్క్లూజివ్ గ్రోత్ వాజ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ విచ్ 5-year ప్లాన్? కలుపుకొని ఉన్న వృద్ధి ఏ 5 ఏళ్ల ప్రణాళిక యొక్క లక్ష్యం అని చెప్పేసి అడిగారు. ఇది 11వ పంచవర్ష ప్రణాళిక అండి. ది 11th 5-year ప్లాన్కి సంబంధించినటువంటి లక్ష్యమే ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది. సో నెక్స్ట్ వన్, డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ కాజెస్ బెరిబెరీ డిసీజ్? ఓకే, బెరిబెరీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి విటమిన్ B1 లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో క్వశ్చన్ కాదు ఎక్స్ప్లెనేషన్ చూస్తే, బెరిబెరీ ఈజ్ ఏ డిసీజ్ కాజ్డ్ బై ఏ డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B1 ఆల్సో నోన్ యాజ్ థయామిన్ డిఫిషియన్సీ. బెరిబెరీ అనేది విటమిన్ B1 లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి. దీనిని థయామిన్ లోపం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది పవర్ టు డిసాల్వ్ ఆర్ కాన్స్టిట్యూట్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ద స్టేట్? రాష్ట్రంలో శాసన మండలిని తీసివేయడానికి లేదా ఏర్పాటు చేయడానికి ఎవరికి అధికారం ఉంటుందంటే పార్లమెంట్కి అండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 2019 నుంచి 2024 మధ్యన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వారు ఫస్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే MLCs ఉంటారు చూడండి. సో ఆ MLCs ఉండేటువంటి సభని డిజాల్వ్ చేయాలని చెప్పేసి పార్లమెంట్కి వారు దీనికి సంబంధించి లెటర్ రాయడం జరిగింది. కానీ పార్లమెంట్ దానికి సంబంధించి ఎటువంటి ఓటింగ్ అనేది పెట్టలేదన్నమాట. 2/3 మెజారిటీతో రావాలి, కానీ దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ అయితే పార్లమెంట్లో జరగలేదు. తర్వాత ఎప్పుడైతే ఈ MLCs సంఖ్య వైఎస్ఆర్సీపీకి సంబంధించి లెజిస్లేటివ్ కౌన్సిల్లో పెరిగి వారికి ఎప్పుడైతే పవర్ వచ్చిందో లెజిస్లేటివ్ కౌన్సిల్లో, అప్పుడు మళ్ళీ మేము ఆ యొక్క లెటర్ని వెనక్కి తీసుకుంటున్నాము, మేము ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ని డిజాల్వ్ చేయాలని చెప్పేసి మేము అనుకోవట్లేదు, మా యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నా అని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ని డిజాల్వ్ చేయాలి అన్నా లేకపోతే కాన్స్టిట్యూట్ చేయాలి అన్నా ఎవరికి అధికారం ఉంటుంది అంటే పార్లమెంట్కి అధికారం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, ది పవర్ టు అబాలిష్ అండ్ క్రియేట్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఈజ్ వెస్టెడ్ ఇన్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 169. ఆర్టికల్ 169 ప్రకారం భారత పార్లమెంట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసన మండలిని రద్దు చేసి లేదా దాన్ని సృష్టించేటువంటి అధికారం ఆర్టికల్ 169 ప్రకారం పార్లమెంట్కి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ లెడ్ అండ్ సప్రెస్డ్ ది రెవల్యూషన్ ఆఫ్ 1857 ఫ్రమ్ లక్నో నుండి 1857 విప్లవానికి ఎవరు నాయకత్వం వహించారు మరియు ఎవరు అణిచివేశారని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి 1857కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది ఈ థర్డ్ షిఫ్ట్లో కూడా. సో ఇక్కడ చూసుకుంటే
ఫ్రమ్ లక్నో వర్ బేగం హజరత్ మహల్ అండ్ బిజ్రీస్ ఖాదిర్ అండ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆఫీసర్స్ వర్ కోలిన్ క్యాంబెల్ అండ్ హెన్రీ లయన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీన్ని లీడ్ చేసిందేమో బేగం హజరత్ మహల్ అండ్ బిజ్రీన్ ఖాదిర్ అనేటువంటి వారు. అయితే దాన్ని అణచివేసినటువంటి అధికారులు వచ్చేసి మనకి కాంబెల్ మరియు హెన్రీ లయన్స్ అనేటువంటి వారు ఆ యొక్క విప్లవాన్ని అణచివేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ విచ్ ఆర్టికల్. గోప్యతా హక్కు అనేది ఏ వ్యాసం కింద మనకి ఏ ఆర్టికల్ కింద ప్రాథమిక హక్కు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఆర్టికల్ 21 అనమాట. సో నేను ఆర్టికల్స్కి సంబంధించిన వీడియో చేసినప్పుడు దీని గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. సో రైట్ టు ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి మనిషికి ఒక ప్రైవసీ అనేది ఉంటుంది. సో దాన్ని రైట్ టు ప్రైవసీగా ఆర్టికల్ 21లో మెన్షన్ చేశారు. సో ఆర్టికల్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియో చేసిన అది ఖచ్చితంగా చూడండి. మనకి ఆర్టికల్స్కి సంబంధించి ఒక 2-3 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు. సో ది రైట్ టు ప్రైవసీ ఫాల్స్ అండర్ ది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండర్ ఆర్టికల్ 21 అండ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది రైట్ టు ఫ్రీడమ్ గ్యారంటీడ్ బై ది కాన్స్టిట్యూషన్. గోప్యతా హక్కు ఆర్టికల్ 21 ప్రకారం జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛపైకి వస్తుంది మరియు రాజ్యాంగం హామీ ఇచ్చేటువంటి స్వేచ్ఛ హక్కులో భాగంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్. సబార్డినేట్ కోర్టులపై నియంత్రణలో భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ వ్యవహరిస్తుంది అని చెప్పేసి అడిగారు. ఇది ఆర్టికల్ 235 అండి. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్టికల్ 235 ప్రొవైడ్స్ ఫర్ ది కంట్రోల్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్. 235 అనేటువంటి ఆర్టికల్ సబార్డినేట్ కోర్టుల నియంత్రణ కోసం తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ది 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రిలేట్ టు. రాజ్యాంగం యొక్క 7వ షెడ్యూల్ దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి చూసుకుంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ అండి. సో యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య అధికారాల గురించి పంపిణీ చేసేదే ఇది 7వ షెడ్యూల్కి సంబంధించింది. సో ఆల్రెడీ 3rd షెడ్యూల్ గురించి, 4th షెడ్యూల్ గురించి, 5th షెడ్యూల్ గురించి, అలాగే 7th షెడ్యూల్ గురించి, 8th షెడ్యూల్ గురించి, 9th షెడ్యూల్ గురించి, 10th షెడ్యూల్ గురించి అడిగేశారండి. ఇంకా మీకు 1st షెడ్యూలు, 2nd షెడ్యూలు, 6th షెడ్యూలు, 11th షెడ్యూలు, 12th షెడ్యూల్సే మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ షిఫ్ట్స్లో మనకి ఈ పర్టికులర్ షెడ్యూల్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇన్ విచ్ ఇయర్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ అన్నల్డ్. ఓకే, సో అన్నల్డ్ అనేది చూసుకుంటే ఏ సంవత్సరంలో బెంగాల్ విభజన రద్దు చేయబడింది అంటే 1911వ సంవత్సరంలో రద్దు చేశారు. అసలు బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది అంటే 1905లో జరిగింది. దాన్ని ఎప్పుడు రద్దు చేశారు అంటే 1911వ సంవత్సరంలో రద్దు చేయడం జరిగింది. ఈ బెంగాల్ని విభజించినటువంటి వ్యక్తి ఎవరు అంటే లార్డ్ కర్జన్ అనేటువంటి వాడు ఈ యొక్క బెంగాల్ విభజన అయితే చేశాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాసెస్ కనెక్ట్స్ హిమాచల్ ప్రదేశ్ విత్ లేహ్ లడాక్ అని చెప్పేసి ఇచ్చారు. సో కింది పాస్లలో హిమాచల్ ప్రదేశ్ని లే లడాక్తో కలుపుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. ది బారాలచ్చా లా పాస్ కనెక్ట్స్ హిమాచల్ ప్రదేశ్ విత్ లే లడాక్ అండి. సో ది బారాలచ్చా పాస్ ఈజ్ ఏ హై మౌంటైన్ పాస్ ఇన్ ది జాస్కార్ రేంజ్ లొకేటెడ్ ఇన్ ది లాహౌల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, కనెక్ట్స్ ది డిస్ట్రిక్ట్ టు లే డిస్ట్రిక్ట్ ఆఫ్ లడాక్. ఓకే, సో బారాలచ్చా లా పాస్ హిమాచల్ ప్రదేశ్లో లే లడాక్లో హిమాచల్ ప్రదేశ్ను అండ్ లే లడాక్ను కలుపుతుందన్నమాట. సో బారాలచ్చా పాస్ హిమాచల్ ప్రదేశ్లోని లాహౌస్ జిల్లాలో ఉన్నటువంటి జాస్కర్ శ్రేణిలోని ఎత్తైనటువంటి పర్వతానికి సంబంధించినటువంటి పాస్ ఇది. సో ఇది జిల్లా అయినటువంటి లడాక్ జిల్లా యొక్క లేహ్ జిల్లాను కలుపుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఫినిష్డ్ ఆన్ టాప్ ఎట్ ది ప్యారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్. ప్యారిస్ 2024 ఒలింపిక్ క్రీడల్లో ఏ దేశం టాప్ పొజిషన్లో ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ అండి. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు టాప్ పొజిషన్లో అయితే ఉన్నారు. మొత్తం 126 మెడల్స్ తోటి వారు టాప్ పొజిషన్లో నిలవడం జరిగింది. సో ఇవి మనకి అడిగినటువంటి క్వశ్చన్స్. సో ఈ పీడిఎఫ్ని నేను మీకు 199 రూపీస్ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.